మధురా రాజ్యంపై మూర్ఖ రాక్షసుడిలా పాలన సాగించిన కంసుడు తన అధికార దాహం, క్రూరత్వం, శక్తి కోసం ఏకంగా తన తండ్రి ఉగ్రసేనను బంధించి సింహాసనాన్ని ఆక్రమించాడు. రాజ్యాన్ని భయభ్రాంతులతో నింపి ప్రజల రక్తంతో ఆడుకుంటున్నాడు. అతని స్వార్థత రాజ్యాన్ని చీకటిలోకి నెట్టింది. కానీ అతని జీవితాన్ని మారుస్తూ దేవకి అనే పవిత్ర ఆత్మ అలా చెల్లి రూపంలో వచ్చింది. ఒకరోజు కంసుడు తన సోదరి దేవకి వివాహాన్ని వైభవంగా జరిపించాడు. దేవకికి వసుదేవుడు అనే ధర్మాత్ముడిని వరుడిగా ఇచ్చారు. వారి పెళ్లి పుష్పాలతో అలంకరించిన మండపం కాంతులతో వెలిగింది. ప్రజలు ఈ జంటకు ఆశీర్వాదాల వర్షం కురిపించారు. కానీ వివాహం పూర్తి అయిన కొద్దిసేపటికే కంసుడికి ఆకాశవాణి రూపంలో తన భవిష్యత్తు వినిపించింది. అందులో కంస, దేవకి యొక్క 8వ సంతానం నీ మరణానికి కారణమవుతుంది. ఈ మాటలు కంసుని హృదయాన్ని కలవరపెట్టాయి. కోపంతో చెలరేగిన కంసుడు వెంటనే దేవకిని చంపడానికి సిద్ధమయ్యాడు. వసుదేవుడు తన తెలివితో కంసుని శాంతింపజేస్తూ, మేము మాకు పుట్టిన ప్రతి బిడ్డను వీకు అప్పగిస్తాము అని ప్రమాణం చేశాడు. కంసుడు వీరి మాటలను నమ్మినప్పటికీ తన మనస్సులో భయం మరింత పెరిగింది. అతడు వసుదేవుడు, దేవకి దంపతులను జైల్లో బంధించాడు. వారికి పుట్టే ప్రతి బిడ్డను తీసుకువెళ్లి దారుణంగా చంపేవాడు. ఆ బాలల రక్తంతో కంసుడు తన జీవితాన్ని నింపుకుంటూ ఉండేవాడు. జైలు గదిలో దేవకి, వసుదేవులు తమ శోకాన్ని దిగమింగి ప్రతి బిడ్డకు కన్నీటి వీడ్కోలు పలికారు. అలా 7 బిడ్డలు చనిపోయిన తరువాత 8వ సంతానం పుట్టిన రాత్రి అర్ధరాత్రి ఆ జైలులో ఒక అద్భుతం చోటు చేసుకుంది. ఆ అర్ధరాత్రి సమయంలో దేవకికి ఒక దివ్య శిశువు ప్రసవించింది. ఆ శిశువుకు చుట్టూ ప్రకాశించే నీలి కాంతి ఆ కారాగార గదిని ధార్మికతతో నిలిపింది. ఆ చిన్నారిని చూసిన వసుదేవుడు, దేవకి ఆశ్చర్యంతో మరియు భయం, మమకారంతో మమేకమయ్యారు. అదే సమయంలో ఆకాశంలో ఒక దైవస్వరం వినిపించింది. వసుదేవ, వెంటనే ఈ బిడ్డను గోకులంలో యశోద వద్ద ఉంచండి. మీ బిడ్డ రక్షణకై ఇది అవసరం అని అనింది. వసుదేవుడు దేవకికి వీడ్కోలు చెప్పి తలపై శిశువును ఓ బుట్టలో ఉంచుకుని జైలు నుంచి బయలుదేరాడు. ఆశ్చర్యంగా జైలు తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి. అతడు బయటకు వచ్చి యమునా నది దాటి గోకులానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. కానీ నది ప్రవాహం వేగంగా ప్రవహిస్తుంది. వసుదేవుడు తన బిడ్డను చేతిలో పట్టుకుని ముందుకు సాగాడు. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుండగా ఆదిశేషుడు తన ఫణాలతో నదిని రక్షిస్తూ వసుదేవుడు నదిని దాటేందుకు సహాయం చేశాడు. వర్షం, చీకటితో కూడిన ఆ దృశ్యం భయానకమైనప్పటికీ శిశువు కాంతి వసుదేవుణ్ణి నడిపించింది. ఆ విధంగా వసుదేవుడు యమునా నదిని దాటాడు. ఆ విధంగా వసుదేవుడు గోకులానికి చేరుకున్నాడు. గోకులం గ్రామం నిశ్శబ్దంగా ఉండగా వసుదేవుడు నందబాబా ఇంటికి చేరుకున్నాడు. అక్కడ యశోద తన పాపతో నిద్రిస్తుంది. వసుదేవుడు దేవకి కుమారుడిని యశోద పాపతో మార్చాడు. మరుసటి రోజు ఉదయం యశోద తన గాఢ నిద్ర నుంచి లేచి తన పక్కన ఉన్న కృష్ణుడిని చూసి ఆనందంలో ఉనికిపోయింది. ఆమెకు తెలియదు ఆ శిశువు ఎవరో, కానీ ఆ బిడ్డ తనకు దేవతలు ఇచ్చిన వరమని భావించింది. వసుదేవుడు మధుర నగరానికి తిరిగి ప్రయాణించాడు. మరుసటి రోజు కంసుడు ఆ పాపను చంపడానికి ప్రయత్నించాడు. కానీ ఆ పాప ఒక్కసారిగా దివ్య రూపం తీసుకొని, కంస, నీ మరణం దగ్గరలో ఉంది, నీ శత్రువు బతికే ఉన్నాడు అంటూ ఆకాశంలోకి దిగిపోయింది.
ఆ విషయం కంసుని కోపాన్ని మరింత పెంచింది.